So once again, very good evening all of you. So last classes ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఇంకా చేయలేదు సార్. చేయాలి, కొంచెం టైం తీసుకొని కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఓకేనా? రిమైనింగ్ వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? రిమైనింగ్ పర్సన్స్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. నో డౌట్స్ సార్. ఇంకా నో డౌట్స్. యా, చేయాలమ్మా, కొంచెం చేయండి కంపల్సరీగా. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం మనకి గోడౌన్ ట్రాన్స్ఫర్. సో గోడౌన్ ట్రాన్స్ఫర్లో ఏంటంటే, ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. మెయిన్ గోడౌన్ ఒక ప్లేస్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కడప వచ్చేసి మనకి మెయిన్ గోడౌన్ అనుకుంది. సబ్ బ్రాంచెస్ వచ్చేసి సబ్ గోడౌన్స్ వచ్చేసి, లేదంటే బ్రాంచెస్ కానీ ఒక సబ్ ఏరియాస్ అయినా కానీ హైదరాబాద్, బెంగళూరులో ఉన్నాయి. మెయిన్ గోడౌన్ వచ్చేసి కడపలో ఉంది. కడప నుంచి హైదరాబాద్ గోడౌన్కి, బెంగళూరు గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేయాలి స్టాక్ని. ఆ ప్రాసెస్ ఎలా చేయాలనేదే కాన్సెప్ట్. ఇంకా మనం పర్చేజ్ చేసినప్పుడు ట్యాక్సెస్ ఉంటాయి. పర్చేజ్ చేసినప్పుడు ట్యాక్సెస్ నార్మల్గా ఉంటుంది. సో స్టాక్ జర్నల్లో ఎంటర్ చేసుకుని మనం ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తాం అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో చూడండి. యా గైస్, అదేవిధంగా ఎవరైతే మన వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఫస్ట్ టైం టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే, సో ఇక్కడ టాలీ లోకేష్ మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అమెజాన్లో. ఈ ఆర్డర్స్ పెట్టుకుంటే వీటికి సంబంధించిన టోటల్ నాలెడ్జ్ అనేది మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు. 50 to 60 వరకు మీరు లైక్ డేటాని కవర్ చేయొచ్చు వీడియోస్ చూస్తూ. అదేవిధంగా అడ్వాన్స్డ్ ఎక్సెల్ మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అదేవిధంగా ట్యాక్స్ విత్ జిఎస్టీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గైడ్స్ కూడా మెటీరియల్స్ అమెజాన్లో ఉన్నాయి. వీటి ద్వారా మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. చూడండి గైస్, ఇప్పుడు మనం టాలీలోకి వెళ్దామండి. రిమైనింగ్ వాళ్ళు నాయిస్ వస్తుంది. యా, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. గోడౌన్ ట్రాన్స్ఫర్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా జిఎస్టీ, ఇంకా రియల్ టైంలో జిఎస్టీ ఉంటుంది. జిఎస్టీ ఇచ్చుకోండి. జస్ట్ నేను ఇక్కడ 37 ఇచ్చాను, మీరు పూర్తిగా ఇచ్చుకోండి అక్కడ. ఎస్, మళ్ళీ తెలంగాణ 6 ఇస్తాను. ఎక్సెప్ట్ నో. ఓకే, డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ రిసిప్ట్, ఆర్టీసీ క్యాపిటల్ అకౌంట్ 12 lakhs. నెక్స్ట్ పర్చేస్, ఆర్టీసీ యూనిసాఫ్ట్, సన్రీ, రేటర్స్, రియల్ టైంలో అడ్రస్, స్టేటు, జిఎస్టీ నెంబర్ అవన్నీ ఇచ్చుకోండి. జస్ట్ నేను ఇక్కడ 37 ఇచ్చాను. అకౌంట్స్, ఆల్ట్ సి వచ్చేసి హార్డ్ డిస్క్. ఇక్కడ గ్రూప్ వచ్చేసి రా మెటీరియల్ గోడౌన్. ఏదైనా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఎంటర్. సో ఇక్కడ వచ్చేసి ఆల్ట్ సి ఎన్ఓఎస్ నంబర్స్. ఇంకా రియల్ టైంలో ఎలాగో ట్యాక్సెస్ ఉంటాయి. ఇక నేను ట్యాక్స్ ఏమి ఇవ్వకుండా నేను ఇస్తున్నాను మీకు. రియల్ టైంలో ట్యాక్సెస్ 5%, 10% అని ఉంటుంది. ఇప్పుడు ఇలా ఇచ్చాను, బట్ కానీ గోడౌన్ అడగలేదు మనకి. ఇక్కడ
గోడౌన్ అడగదు డైరెక్ట్గా. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ గోడౌన్స్ క్రియేట్ చేద్దాం. క్రియేట్లోకి వెళ్ళి ఇక్కడ గోడౌన్స్ క్రియేట్ చేద్దాం. గోడౌన్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి? ఒకటి, పర్చేజ్డ్ మెటీరియల్ ఫ్రమ్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్ అండ్ స్టోర్డ్ దెమ్ ఇన్ రా మెటీరియల్ గోడౌన్. తర్వాత అసెంబ్లీ గోడౌన్. ఫస్ట్ ఇలా గోడౌన్స్ క్రియేట్ చేద్దాం. ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకు అడుగుతుంది. తర్వాత స్టాక్ ఐటెంలోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఆల్రెడీ హార్డ్ డిస్క్ చేసాం కదా, అదే మనం మాడిఫై చేద్దాం. నెక్స్ట్ మానిటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రాసెసర్. రియల్ టైంలో ట్యాక్స్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకుని. జస్ట్ ట్యాక్స్ ఇవ్వకుండా ఇస్తున్నాను. జస్ట్ నేను ప్రాసెసర్ P4, నెక్స్ట్ కీబోర్డ్, నెక్స్ట్ ర్యామ్. యూనిసాఫ్ట్. చూడండి, ఫస్ట్ వచ్చేసి హార్డ్ డిస్క్. ఎప్పుడైతే ఇలా తీసుకుంటామో గోడౌన్స్ అడుగుతాయి. గోడౌన్స్ ముందుగా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, పర్చేజ్ చేసినప్పుడు మనం ఏ గోడౌన్లో స్టోర్ చేస్తున్నామంటే రా మెటీరియల్ గోడౌన్లో స్టోర్ చేస్తున్నాం. 100, రేట్ వచ్చేసి 2300. ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ మానిటర్, రా మెటీరియల్ గోడౌన్ 50, రేట్ వచ్చేసి 3500. నెక్స్ట్ ప్రాసెసర్ అతలను గోడౌన్, రా మెటీరియల్ గోడౌన్ 100, 3700. ప్రాసెసర్ P4 100, 5700. బోర్డ్, రా మెటీరియల్ గోడౌన్ 50, 500. ర్యామ్, రా మెటీరియల్ గోడౌన్ 75, 2000. ఇంకా రియల్ టైంలో ఇక్కడ ట్యాక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పర్చేజ్ చేసిన స్టాక్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లీ గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అదర్ వచ్చర్స్ ఇక్కడ స్టాక్ జర్నల్ తీసుకోవాలి. స్టాక్ జర్నల్, సోర్స్ కన్జంప్షన్, డెస్టినేషన్ ప్రొడక్షన్. ఓకే, ప్రాసెసర్ అతలను ఇక్కడ గోడౌన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ గోడౌన్లో స్టాక్ ఉంది? రా మెటీరియల్ గోడౌన్లో స్టాక్ ఉంది. ఆ గోడౌన్ నుంచి ఎంత పంపిస్తున్నావు? 25. రేటు నువ్వు పర్చేజ్ చేసిన రేట్ ఆటోమేటిక్గా పడిపోతుంది. హార్డ్ డిస్క్, నెక్స్ట్ మానిటర్, నెక్స్ట్ కీబోర్డ్, నెక్స్ట్ ర్యామ్ 74. సేమ్ ఇవే ఐటమ్స్ మనం డెస్టినేషన్ కూడా పంపించాలి. ప్రాసెసర్, అసెంబ్లీ గోడౌన్, డిస్క్, మానిటర్, కీబోర్డ్, ర్యామ్. నెక్స్ట్ F7, సెట్ 20,000. శ్రీ ఫర్నిచర్ షాప్. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ SBI బ్యాంక్
ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్ ఏం అవసరం లేదు దీంట్లో, జస్ట్ ట్రాన్స్ఫర్ 5000 వస్తుంది నెట్ లాస్. సో తర్వాత స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. హార్డ్ డిస్క్ 100 పర్చేజ్ చేసినాం, అసెంబ్లీలో 50 ఉన్నాయి, రా మెటీరియల్లో 50 ఉన్నాయి. కీబోర్డ్ 50 పర్చేజ్ చేసినాం, అసెంబ్లీలో 20 ఉన్నాయి, రా మెటీరియల్లో 30 ఉన్నాయి. మానిటర్ 50 పర్చేజ్ చేసినాం, 50 అసెంబ్లీకి ట్రాన్స్ఫర్ చేసినాం. ప్రాసెసర్ 100 పర్చేజ్ చేసినాం, అసెంబ్లీలో 25 ఉన్నాయి, రా మెటీరియల్లో 75 ఉన్నాయి. ప్రాసెసర్ ఫీ ఫర్ 100 పర్చేజ్ చేసినాం, 100 రా మెటీరియల్లో ఉన్నాయి, అసెంబ్లీకి పంపించలేదు. ర్యామ్ 75 పర్చేజ్ చేసినాం, 75 రా మెటీరియల్ నుంచి అసెంబ్లీకి పంపించేసినాం. సో ఈ విధంగా మనం స్టాక్ సమరీ అనేది ఏ గోడౌన్లో ఎంత ఉందనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలంటే డే బుక్లో ఉంటాయి. ఏమైనా అమౌంట్స్ ఏమైనా మిస్టేక్స్ వచ్చినా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? గోడౌన్స్లో డేటాని స్టాక్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది మనం డిస్కస్ చేసాం. ఓకేనా? క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి గోడౌన్ ట్రాన్స్ఫర్లో? ప్లీజ్ కన్ఫర్మ్. అర్థమైందా గోడౌన్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలనేది? ఓకే సార్, క్లియర్. ఎనీవన్? ఓకే సార్. క్లియర్? ఓకే క్లియర్ అండి? యా, డన్ అండి.